నమస్కారం మిత్రులారా, ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది తెలంగాణ మున్సిపల్ ఎన్నికల చరిత్ర. స్థానిక పాలన ఎలా మారింది, ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి అన్నదే. గ్రామాల నుంచి పట్టణాల వరకు ప్రజల జీవితాన్ని నేరుగా ప్రభావితం చేసే ఈ మున్సిపల్ ఎన్నికల చరిత్రను గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. భారతదేశంలో మున్సిపల్ పాలన బ్రిటిష్ కాలంలోనే మొదలైంది. అయితే తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ స్టేట్ కాలంలోనే పట్టణ పాలనకు ప్రత్యేక వ్యవస్థ ఉండేది. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రాంతంలోని మున్సిపాలిటీలు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టాల ప్రకారం కొనసాగాయి. రాష్ట్ర విభజనకు ముందు 1956-2014 ప్రాంతంలో తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఉన్నప్పుడు మున్సిపల్ ఎన్నికలు రాజకీయ పార్టీలకు చాలా కీలకంగా ఉండేవి. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ప్రధాన పోటీదారుగా ఉండేవి. స్థానిక సమస్యలు, నీటి సరఫరా, రోడ్లు, పారిశుద్ధ్యం ఇవే ఎన్నికల ప్రధాన అంశాలుగా ఉండేవి. తెలంగాణ రాష్ట్ర అవతరణం 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత స్థానిక పాలనకు కొత్త ప్రాధాన్యం వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం పట్టణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. కొత్త మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు అయ్యాయి. తెలంగాణ చరిత్రలో 2019-2020 మున్సిపల్ ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు. 120కి పైగా మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగి పట్టణ రాజకీయాల్లో పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర రాజకీయ దిశను సూచించిన ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రజలు అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేసినట్లయింది. మున్సిపల్ ఎన్నికలంటే కేవలం కౌన్సిలర్లు మాత్రమే కాదు మిత్రులారా. మీ వీధి రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు ఇవన్నీ ఈ ఎన్నికలతోనే ముడిపడి ఉంటాయి. అందుకే స్థానిక పాలనే ప్రజాస్వామ్యానికి పునాది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల చరిత్ర రాష్ట్ర రాజకీయాల ప్రతిబింబం లాంటిది. రాబోయే రోజుల్లో పట్టణాలు ఎలా మారుతాయో ఈ ఎన్నికలే నిర్ణయిస్తాయి. అందుకే ప్రతి ఒక్క ఓటరు ఆలోచించి మంచి నాయకులను ఎన్నుకుంటారని మీ వాయిస్ ఆఫ్ ఎస్ఆర్ ఛానల్ ఆశిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.